యేసుని ప్రేమ శాశ్వతమైనది, యేసుని ప్రేమ శ్రేష్టమైనది, యేసుని ప్రేమ ఎంతో ఘనమైనది, యేసుని ప్రేమ ఎంతో 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 విలువైనది, అది ఎంతెంతో విలువైనది. హల్లెలూయా 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 హల్లెలూయా. జుంటె తేనె ధారల కన్నా అమ్మలాని పాట కన్నా, జుంటె తేనె ధారల కన్నా అమ్మలాని పాట కన్నా, పసిపాపల నవ్వుల కన్నా శ్రీ యేసుని ప్రేమ మిన్నా, పసిపాపల నవ్వుల కన్నా శ్రీ యేసుని ప్రేమ మిన్నా. నీవు వదలినా నిన్ను వదలదు, నీవు మరచినా నిన్ను మరువదు, ఎన్నడు ఎప్పుడు ఎక్కడ మారదు, అది ఎన్నడు ఎప్పుడు ఎక్కడ మారదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము వాక్యములు 4 నుంచి. లూకా శుభవార్త 2వ అధ్యాయము వాక్యములు 4 నుంచి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయాసీమలోని నజరేతు నుండి యూదయాసీమలో ఉన్న దావీదు నగరమగు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు ప్రదానము చేయబడినట్టియు గర్భవతియునైన మరియమ్మను కూడా వెంటబెట్టుకుని వెళ్ళెను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలయన వారికి సత్రములో చోటు లేకుండెను. పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలయన వారికి సత్రములో చోటు లేకుండెను. ఇది ప్రభుక్రీస్తు సువిశేషము. మీకు కలుగునుగాక. స్వార్థ ప్రబోధము ద్వారా మన పాపములు క్షమింపబడనుగాక. ప్రభుక్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేను ముందుగా చెప్పినట్లుగా మన ఆలోచనలకి
దేవుని ఆలోచనలకి ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో అంతే వ్యత్యాసం ఉంటుంది. మన ఆలోచనలు చాలా చులకనగా ఉంటాయి, సులువుగా ఉంటాయి, ఇతరుల మనస్సుల్ని మెప్పించే విధంగా ఉంటాయి. కానీ దేవుని ఆలోచనలు, దేవుని క్రియలు అన్ని మనస్తత్వాలు కలిగినటువంటి వారందరికీ స్ఫూర్తినిస్తాయి. అందరికీ స్ఫూర్తినిస్తాయి. మనస్సుకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. ఎవరికి? మనం ఈరోజు మొదటి పట్టణంలో ఆలకించినట్లుగా దైవ భయము, దైవభక్తి, దైవభీతి ఉన్న వ్యక్తులకు ఇవి ఆత్మానందాన్ని ఇస్తాయి. కానీ దేవునికి వ్యతిరేకంగా వెళ్ళేవాళ్ళు, దేవునికి ఫరిగా ఉన్నట్లు నటించే వారికి దేవుని మాటలు వినసొంపుగా ఉండవు, కర్ణానికి కఠోరంగా ఉంటాయి. అందుకే చాలామంది దేవుని ప్రతినిధులను ఎప్పుడు ఎక్కడ ఏమి లోపం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. దేనికోసం? వాళ్ళని విమర్శించటం కోసం, వాళ్ళని దూషించటం కోసం, నలుగురిలో నవ్వుల పాలు చేయటం. ఇది సైతాను పని. కానీ అదే దేవుని బిడ్డలు ఏం చేస్తారు? ఇతరుల యొక్క మనస్సును నొప్పించరు. తమలో లోపం ఉన్నప్పటికీ ఆ లోపాన్ని ఏం చేస్తారు? తన మీద వేసుకొని తనేదో లోపం చేసినట్టు, తప్పు చేసినట్టుగా, తనలో లోపం ఉన్నట్లుగా తనను తాను తగ్గించుకొని తప్పు చేసిన వారి ముందు చులకనగా తలదించుకొని ఉండి ఎదుటి వ్యక్తికి తన తప్పును తాను తెలుసుకునే విధంగా ప్రవర్తిస్తాడు. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది, తప్పులెన్నో వారు తమ తప్పులు ఎరుగరు. అందుకే ప్రియులారా, ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ పాపాత్ములే, పుణ్యాత్ములు ఎవ్వరు లేరు. పుణ్యాత్ములు ఎవరైనా ఉన్నారు అంటే పౌలు గారు చెప్పినట్లుగా, నేను ఎప్పుడైతే బలహీనున్నో నేనప్పుడే బలవంతునవుతానని చెప్పాడు. ఆ విధంగా ఏ వ్యక్తి అయితే తన తప్పును తాను తెలుసుకొని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వస్తాడో ఆ వ్యక్తి దేవునితో మమేకమై దైవబిడ్డగా జీవిస్తాడు. అందుకే ప్రియులారా, మరి రారాజు ఈ లోకములో పుట్టాడు అంటే ఆయన రాజవంశములో పుడతాడని చెప్పని మనకు ప్రవక్తల ప్రవచనాలు ప్రవచించాయి. కానీ ఇక్కడ ప్రవక్తలు ప్రవచించినట్లుగా లోకరక్షకుడు రాజభవనంలో జన్మిస్తే నీకు, నాకు, మనందరికి ఎవ్వరికి అక్కడ స్థానం దొరకదు. మనం వెళ్ళి ఆయనని ఆరాధించలేము. అందుకే ప్రియులారా, మనందరం ఊహించని రీతిలో ఆయన ఊరిలో కూడా కాదు, ఒకవేళ ఊరిలో జన్మిస్తే, ఏ సత్రములోనో లేకపోతే ఏ భవనంలోనో ఏ ఇంట్లోనో జన్మిస్తే అందరికీ తెలియదు. తెలిసిన ఆ ఇంటి వాళ్ళు లోపలికి రానివ్వరు. ఈరోజు మరియమ్మ గర్భవతిగా ఉందని తెలిసినప్పుడు, నిండు చూలాలు అని తెలిసినప్పుడు, మా ఇంట్లో స్థలం లేదు, మా ఇంట్లో స్థలం లేదని వాళ్ళు గెంటి వేశారు. చివరికి వాళ్ళని నోరు లేని జీవులు ఆశ్రయాన్ని కల్పించాయి. నోరున్న మనుషులు, మనసున్న మనుషులు లోక రక్షకునికి స్థానాన్ని ఇవ్వలేదు. నోరున్న జీవికి స్థానాన్ని ఇవ్వలేదు. ఎవరిచ్చారు? నోరు లేని జీవులు జీవాత్మను కలిగిన జీవేశ్వరునికి స్థానాన్ని ఇచ్చాయి. అందుకే ఆయన పశువులశాలను తన నివాస స్థానంగా, తన జన్మస్థలంగా ఎంచుకున్నారు.
ఊహించినట్టుగా ప్రియ సహోదరి సహోదరులరా, మరి ఆ జన్మస్థలం అందరికీ తెలియాలంటే ఎవరికో ఒకరికి తెలియచేయాలి. ఈ అభాగ్యుడు నిర్భాగ్యుడిగా ఏమి లేమివాడిగా పశువుల శాలలో జన్మించారంటే ఎవరికి తెలుస్తుంది? ఎవరు దాని ఇతరులకు తెలియచేస్తారు అని అనుకుంటే, దేవుడు ఊరు బయట ఊరుతోనూ ఊరు మనుషులతోనూ సంబంధం లేని గొల్లలు, ఒక గొల్లలు తప్పించి ఊరు బయట ఎవరు నివసించరు, ఎవరు నిద్రపోరు. ఎక్సెప్ట్ రైతులు పొలంలో పంట ఉన్నప్పుడు వెళ్ళి పంట పొలాల కాడ పడుకుంటారు. కానీ అన్ని సమయాలలో సంవత్సరం పొడవునా గొల్లలు మందలను కాచుకుంటూ ఊరు బయటనే ఉంటారు. అంటే వాళ్ళకి ప్రియ సహోదరి సహోదరులరా, ఊరిలో ఉన్నటువంటి ఏ చెడు కూడా ఎక్కువగా సోకదు. ఎందుకంటే వాళ్ళు నోరు లేని జీవులతో సహవాసం చేస్తున్నారు. నోరున్న జీవులతో సహవాసం చేసేవారికి మానవత్వం, మంచితనం